హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నాము. మా పాపకైతే పుట్టి వెంట్రుకలు తీయడానికి మా ఊరికి వెళ్ళాము, పోచమ్మ టెంపుల్ దగ్గర. ఫస్ట్ మేము పోచమ్మ టెంపుల్ దగ్గర 5 కత్తెర్లు కట్ చేయించి వేములవాడకి వెళ్తాం, మళ్ళీ గుండు చేపివ్వడానికి. ఇక్కడ మా ఊరి పోచమ్మ అండి. ఆ గుళ్ళో ఫస్ట్ 5 కత్తెర్లు తీపియాలి. అయితే తను చెప్తున్నాడు, మేనమామ 5 కత్తెర్లు తీయాలి కదా, మామ వరుస ఉన్నోళ్ళు ఎవరైనా 5 కత్తెర్లు కట్ చేయొచ్చు అంటే, మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ అంటే అన్నయ్యనే కదా, అన్నయ్య కట్ చేస్తున్నారు 5 కత్తెర్లు. పాప అయితే సైలెంట్గా కూర్చుందండి, అసలు ఏడవలేదు. ఎంత ముద్దుగా కూర్చుందో తల్లి. ఏడుస్తుందని అనుకున్నాం కానీ ఏడవట్లేదు. అదే మా బావ అంటున్నాడు, అసలు ఏడవట్లేదు, ఎంత ముద్దుగా కూర్చుందనేసి. చూడండి, ఇంకా చల్లగా గాలి వస్తుంది కదా, అక్కడ వాతావరణం అయితే చాలా కూల్గా ఉంది. మేము అక్కడే వెంట్రుకలు తీసి కొబ్బరికాయ కొట్టి కోడిని కోసుకొని ఇంటికి వచ్చి వండుకొని తిందాం అనుకున్నాం, కానీ వర్షం పడలేదు. అందుకని అక్కడనే వంటలు చేసుకున్నాము. చూడండి ఎంత బాగుందో అసలు. అక్కడ వాతావరణం, చెట్లు అయితే చాలా ఉన్నాయి అక్కడ, చాలా బాగుంది. వెంట్రుకలు కట్ చేసినాక మా ఆడపడుచు వాళ్ళు అయితే మాకు బట్టలు పెడుతున్నారు. పాప చూడండి ఎంత ముద్దుగా కూర్చుందో కదా, సైలెంట్గా చూస్తుంది. మాకైతే నాకు శారీ, బావకు టవలు, నా పాపకు డ్రెస్ అట్లా పెట్టారు. మీరు మీ పాపకి అంటే మీ పిల్లలకి ఫస్ట్ పుట్టెంటుకలు ఎక్కడ తీస్తారో కామెంట్ చేయండి, మర్చిపోకండి. చూడండి, బట్టలు అయితే పెడుతున్నారు. మా బావ, మా అక్క తర్వాత మా బావ అండి. మా బావ చిన్నోడు, అక్క పెద్దది. పోచమ్మ టెంపుల్ దగ్గరనైతే వాతావరణం అయితే ఎంత కూల్గా ఉందో అసలు. ఆ రోజైతే చల్లగా ఉంది. వర్షం పడుతుంది అనుకున్నాం కానీ పడలేదు. అందుకని అక్కడనే వంటలు చేసుకొని తిన్నాము. మళ్ళీ నెక్స్ట్ డేనే అంటే పోచమ్మకు 5 కత్తెర్లు తీసినాక నెక్స్ట్ డే వేములవాడ రావాలి మేము వెంట్రుకలు తీయడానికి. చూడండి పాప ఎంత ముద్దుగా చూస్తుందో. ఎక్కువ ఏడవదు, సైలెంట్గానే ఉంటుంది. ఆమెకు ఆకలి అయితే మాత్రమే ఏడుస్తుంది. సైలెంట్గా చూస్తుందండి మా పెద్ద పాప. ఈమె ఇక్కడ చూడండి, ఇక్కడ వంటలు చేయడానికి రెడీ అవుతున్నారు. ఇక ఎంత కూల్గా ఉందంటే, చెట్లు కూడా ఎంత బాగున్నాయో. అక్కడికి వెళ్ళి అసలు బయట వంట చేసుకొని తింటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. ఇంకా మేము వంటలు చేసుకునే దగ్గర పక్కన కూడా పార్క్ ఉంది. చూడండి, ఇక్కడైతే చాలా హ్యాపీగా చల్లగా ఉంది వాతావరణము. అసలు అన్ని చెట్లే ఉన్నాయి. మేము ఇంకా వర్షం పడుతుంది కావచ్చని గ్యాస్ కూడా తీసుకెళ్ళాము, ఎందుకంటే అక్కడ ఒక రూమ్ లాగా ఉంది, అక్కడైనా కూర్చొని తినొచ్చు కదా గ్యాస్ తీసుకెళ్తే అనేసి గ్యాస్ కూడా తీసుకెళ్ళాము. చూడండి, ఈవినింగ్ 6 వరకు అక్కడే ఉన్నాం మేము. పాప అయితే మంచిగా హ్యాపీగా పడుకుంది. మా బావ హాయ్ చెప్తున్నాడు. ఇదే మా మరిది, చిన్న మామ కొడుకు. తను కూడా వచ్చాడు. అక్కడే ఊర్లోనే ఉంటారు వాళ్ళు కూడా, అందుకని పిలిచాడు బావ. ఇక అన్నీ రెడీ చేసుకుంటున్నాము. మీరు కూడా ఇలా భోజనాలకు వెళ్తే ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్.